హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇది కార్తీక మాసం ముందు రోజు తీసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే కార్తీక మాసం కాదు, కార్తీక పౌర్ణమి రోజు అయ్యప్ప మాల అయితే వేసుకుంటున్నాడు మా ఆయన ఉదయాన్నే. అందుకని అంతకుముందు మాలలన్నీ తీసి సైడ్కి అయితే పెడుతున్నాడు అనమాట. ఈసారి పిల్లలకు ఇప్పుడే వేయించట్లేదు, అందుకని పిల్లలవి ఈయనవి అన్నీ అయితే సైడ్ తీసి పెట్టుకుంటున్నాడు. ఇవేమో ఆయన బట్టలు అనమాట. మాల వేసుకున్నప్పుడు సపరేట్ బట్టలు, సపరేట్ గిన్నెలు అన్నీ అంటే సపరేట్ ఉంటాయన్నమాట. ఎందుకంటే తర్వాత ఆయనకు వాడిన తర్వాత మాల అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని వాష్ చేసేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ కాటన్ బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి పైన అయితే పెట్టేస్తాము. ఓన్లీ మాల టైంలోనే అవి కిందికి తీసి వాటిని వాడుకుంటాం అనమాట. ఎందుకంటే రెగ్యులర్గా మనం అన్ని నాన్ వెజ్ వండుతూ ఉంటాము. మళ్ళీ వాటిలోనే కాకుండా ఓన్లీ మాల టైంలో వాడడానికి ఇలా సపరేట్ బెడ్షీట్స్, సపరేట్ గిన్నెలు అయితే కొన్ని పక్కకైతే పెట్టేసి ఉంచుతా అనమాట. అందుకోసమే ఇంకా రేపు మాల వేసుకుంటే ఇవి అవసరం కాబట్టి మళ్ళీ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టి పైన అయితే పెట్టేస్తాము. కానీ ఇంకా ఒక 1 year పాటు పైనే ఉంటాయి కదా, వాసన వస్తాయని చెప్పేసి మళ్ళీ కిందికి తీసి అక్కడ బ్యాగ్లో ఉన్నవి మాలో ఈ బట్టలు అనమాట. బట్టలని తీసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఆరేద్దామని చెప్పేసి తీస్తున్నాము. ఈ బ్యాగ్ ఎక్కడ పెట్టిరో మర్చిపోయారు. అది అంటే క్లియర్గా కనిపిస్తుంది అనమాట. వాళ్ళు సరిగ్గా చూడలేక మొత్తం అన్నీ తీసి కింద పడేసారనమాట. మళ్ళీ నేను అన్నీ సర్దుకోవాల్సి వచ్చింది. లాస్ట్కి ఫైనల్గా నేను ఎప్పుడే అనుకున్నా నాకే దొరుకుతాయి ఇవి అని చెప్పేసి. మళ్ళీ నేను చూస్తే దొరికినాయి. ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసినవి, వాటిని ఇంకా సపరేట్గా తీసి ఉంచుకుంటున్నాడు ఇక్కడ. ఇంకా పిల్లలవి మా మా బబ్లు అనమాట, మా బావ కొడుకు, అలాగే మా సాయివి అందరివి ఉన్నాయి. అందుకని ఎవరికి వాళ్ళకి సపరేట్ అయితే తీసి పెడుతున్నాడు. అంటే ఇంకా 41 days అయిపోయే వరకు ఒక 2 times 3 times మాలలు అయితే వేరు వేసుకుంటారు. అది తులసి మాలని, నవరత్న మాలని, ఇంకా రకరకాలు ఉంటాయి. అవి వాటిని అయితే అలా వేసుకుంటారనమాట. అందుకని ఇవి పిల్లలు అయితే సపరేట్ పెట్టేసి ఆయన వరకు ఇప్పుడైతే తీసి పెట్టుకున్నాడు. పిల్లలకైతే లాస్ట్ 11 days వేద్దాం అనుకుంటున్నాడు, కానీ మా చిన్నోడేమో 21 days వేస్తా అని చెప్తున్నాడు అనమాట. ఇంకా కింద సెల్ఫ్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టిన, దేవుడి ఫోటో అక్కడే పెట్టుకోవాలి. ఇంకా ఇవేమో వ్రతం చేస్తాం కదా, రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock వ్రతం ఉంటుంది. అందుకని ప్రసాదం చేసే గిన్నెలన్నీ కూడా కిందకి తీసి వాటిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇవి రేపు పూజ కోసం అనమాట. పడి పూజ కూడా ఉంది మధ్యాహ్నం. అందుకని అక్కడ పువ్వులన్నీ టెంపుల్ దగ్గరే డైరెక్ట్ పెట్టేసి వచ్చిండు. ఇక్కడ ఇంటి దగ్గరికి అవసరమైనవి కొన్ని కవర్లో అయితే తీసుకొని వచ్చిండు అనమాట. ఇక్కడ అన్ని రకాల పువ్వులు అయితే ఉన్నాయి. హైదరాబాద్లో గుడి మల్కాపూర్ ఉంటుంది కదా, ఆ పూలకైతే అక్కడికైతే వెళ్ళిండంట. అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు ఇంటి కోసం కూడా కొన్ని కావాలంటే మళ్ళీ ఇంకా కవర్లో అయితే తీసుకొచ్చిన అనమాట. ఈ కనకాంబరాలు, ఇవి సన్న మల్లె పూలు అనమాట. ఇవేమో ఇంకా అన్నీ ఉన్నాయి ఇందులో. గులాబీ చామంతి, వైట్ చామంతి, పింక్, లిల్లీ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. నేను రేపు ఫస్ట్ వ్రతం కంటే ముందు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంకా ఉసిరికాయ దీపాలు పెట్టాలి. వాటి కోసం ఉసిరికాయలు అయితే తెప్పించుకున్నా. వీటిని కూడా ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. 6 వరకే పంతులు అయితే వస్తానన్నాడు. ఎందుకంటే వేరే గృహప్రవేశం ఉందంట, ఇక్కడ చేసి అక్కడికి వెళ్తానని చెప్పేసిండు. అందుకని ఇంకా పంతులు 6:30 వరకు వస్తాడు. వచ్చే వరకే ప్రసాదాలు, కార్తీక పౌర్ణమి దీపాలు అన్నీ అయితే వెలిగించుకోవాలి. అందుకని అన్ని ఏర్పాట్లన్నీ ముందుగానే చేసేసుకుంటున్నా. మామిడాకులు అన్నీ కూడా నైటే కట్టేసిన అనమాట. ఇంకా ఇవి ఉసిరికాయలు కొంతమంది ఏమో అవి కట్ చేయకుండా అలాగే పెట్టేస్తుంటారు. నేనేమో ఇక్కడ కట్ చేసేసిన, అంటే అవి ఈజీగా ఉంటాయి అన్నమాట, జారిపోకుండా. అందుకని కట్ చేసేసిన. ఒక 8 అనమాట. 4 ఉసిరి దీపాలు, 5 పిండి దీపాలు, 1 పెద్దది అనమాట. మొత్తం 9 దీపాలు ఇంటి దగ్గర, 9 దీపాలు టెంపుల్లో పెట్టేస్తున్నా. ఇక్కడ నైట్ పప్పు అయితే వేస్తున్నా. మా అత్త మామ ఇద్దరు కూడా వచ్చారు. పప్పు అలాగే రైస్ అయితే వండేసిన. నేను మిగతా పనులు చేసుకుంటుంటే మా అత్తనేమో డోర్లకి అలాగే వ్రతం పీటకి బంతి పువ్వులు అయితే కుచ్చుతుందనమాట. వీటన్నిటిని ఇప్పుడే రెడీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఇప్పుడే కట్టేసి ఉంచుతా అనమాట. తొందరగా పడుకుంటే ఉదయం తొందరగా లేవడానికి వస్తుంది. రేపు మళ్ళీ కంగారులో శారీస్ కూడా ఏం కట్టుకోవాలనేది సగం ఆ టైంలో ఐడియా రాదనమాట. అందుకని ముందుగానే తీసి పక్క అయితే ఉంచుకున్నా. ఇంకా నైటే ఇంకా గేట్లకు కూడా మామిడాకులు అయితే నైటే కట్టేసి పెట్టిన. ఇవన్నీ అరటి బెరటి కూడా తీసుకొచ్చామన్నమాట నీళ్ళల్లో దీపాలు వదలడానికి. ఇంకా ఇవన్నీ నైట్ అయితే కంప్లీట్ చేసేసుకొని పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవాలి. అలా లేస్తేనే 6:30 వరకు మేము వ్రతంకి ఏర్పాటు చేసేసుకోవచ్చు. ఈరోజు చిన్న బ్లాగ్ అయితే ఇదని. నెక్స్ట్ ఒక లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.